అస్సలాము అలైకుం. మీ అందరికీ రమజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసమైన రమజాన్లో ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఉపవాసాలు ఎందుకు ఉంటారు అని అడిగితే ప్రతి ముస్లిం చెప్పే జవాబు ఒకటే, ఏంటంటే రమజాన్ మాసంలో అల్లాహ్-తాలా ఈ ప్రపంచానికి ఖురాన్ గ్రంథాన్ని పంపించాడు కాబట్టి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఉపవాసాలు ఉంటామని. అయితే ఒక ప్రశ్న, ఏ ఖురాన్ గ్రంథం పంపబడిందని మనము ఉపవాసాలు ఉంటున్నామో, నెల రోజుల పాటు ఏకబిగిని ఉపవాసాలు ఉంటున్నామో, తెల్లవారక ముందు నుండి సూర్యాస్తమయం వరకు అన్నము పానీయాలు ఏమీ తీసుకోకుండా ఉంటున్నాము, ఏ గ్రంథం వచ్చిందనేసి మనము రాత్రిళ్ళు గంటల తరబడి నిలబడి తరావీ నమాజ్ చేస్తున్నాము, ఏ ఖురాన్ వచ్చిందనేసి మనము కృతజ్ఞతలుగా ఇంకొన్ని ఆరాధనా కార్యక్రమాలు చేస్తున్నాము, మరి ఆ ఖురాన్ గ్రంథానికి మనపైన ఏ హక్కులున్నాయి ఆలోచించామా? ఖురాన్ వచ్చినందుకు కృతజ్ఞతగా మనం ఇవన్నీ చేస్తున్నాము, మరి ఖురాన్ యొక్క హక్కులేంటి, ఖురాన్ పట్ల మనకున్న బాధ్యతలేంటి మనం ఆలోచించాలి కదా. ఖురాన్ పట్ల మనకున్న మొట్టమొదటి బాధ్యత ఏంటంటే మనము ఖురాన్ని స్పష్టంగా పఠించడం నేర్చుకోవాలి. మనము ప్రతిరోజు కొంచెమైనా ఖురాన్ పఠిస్తూ ఉండాలి, ఇది మొదటి హక్కు. రెండవది, మనము ఖురాన్ని అర్థం చేసుకోవాలి. మనకు అరబీ భాష రాకపోయినట్లయితే కనీసం అనువాదం ద్వారానైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మూడవది, ఖురాన్లో ఉన్న బోధనల్ని మనము మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి, మనం వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి, ఇది మూడవది. నాలుగవది, అతి ముఖ్యమైన మరొక బాధ్యత, మనమందరము మర్చిపోతున్న బాధ్యత ఏంటంటే ఈ ఖురాన్ గురించి ప్రపంచానికి తెలియచేయాలి. మనము ఏ ఖురాన్ మనకు లభించిందనేసి నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటున్నామో ఆ ఖురాన్ లభించని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు ఆలోచించండి. మనము లభించింది కాబట్టి మనకు పరలోక జీవితము సులభతరం అయిపోయిందని అనుకుంటున్నాము, మనకు మార్గదర్శనం లభించిందని మనం సంతోషిస్తున్నాము. మరి అలాంటప్పుడు మార్గదర్శనం లభించని వాళ్ళ గతి ఏంటి? వాళ్లకు మనము సందేశం చేరవేయాల్సిన పని లేదా? కాబట్టి ఈ ఖురాన్ గ్రంథాన్ని మనము చదవడము, మనము ఆచరించడంతో పాటుగా మనము ఖురాన్ గ్రంథం గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ స్నేహితులు, మీ ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వారు, మీతో పనిచేసేవారు అందరికీ, మీతో వ్యాపారం చేసేవారు, మీతో వీధిలో కలిసేవారు అందరికీ ఖురాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి తన సహచరులతో కలిసి కాలినడకన వెళ్తుండగా మధ్యలో ఒక ఖర్జూరపు తోట వచ్చింది. ఆ ఖర్జూరపు తోట వ్యక్తి, దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళకి కొన్ని ఖర్జూరాలు ఇచ్చారు. ఇస్తే ఆ ఖర్జూరాలు తినేసి నీళ్లు తాగిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అల్లాహ్-తాలా మనకి ఈ ఖర్జూరాలు ఇచ్చినందుకు కూడా మనల్ని ప్రశ్నిస్తాడు అని అన్నారు. అంటే సహాబా ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఖర్జూరాలు చాలా మామూలు విషయం, ఖర్జూరాలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తాడా దైవ ప్రవక్త అని అడిగారు. అవును, తప్పకుండా ప్రశ్నిస్తాడు, ఇది కూడా దైవం నుంచి మనకు వచ్చిన ఒక బహుమతి అని అంటాడు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అయితే ఖర్జూరాలకు కూడా ప్రశ్నించే అంత నిశితంగా అల్లాహ్-తాలా మనల్ని ప్రతి విషయంలో పరిశీలిస్తాడని మనకు తెలిసినప్పుడు, మరి ఖురాన్ గ్రంథం మనకి లభించినప్పుడు దీన్ని మనం ఏం చేశాము, దీన్ని మనం ఎలాగ ఉపయోగించుకున్నాము, మన జీవితాలు ఎలా మార్చుకున్నాము, ఇతరుల జీవితాలు మార్చడానికి ఎలా ఉపయోగించామనేసి మనల్ని అడగడా? ఈ విషయం మీరందరూ ఆలోచించాలి. మనందరము ఖురాన్ పట్ల ఉన్న మన బాధ్యతల్ని తెలుసుకుని వాటిని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గంపై నడవడాన్ని సులభతరం చేస్తాడని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇస్లాం గురించి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఇస్లాం గురుకి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్.